బిగ్ బాస్ చూస్తారా? చూస్తున్నా. చెప్పండి దాని గురించి. బిగ్ బాస్ 7 కన్నా బిగ్ బాస్ 8 అంత ఆడించలేకపోతున్నా. ఏదో అట్లా కింద పడుతూ లేసిన ఫీలింగ్ వస్తుంది. కానీ నిన్న ఒక ఎపిసోడ్ జరిగిందన్న. అంతకుముందు నామినేషన్ కూడా చాలా బాగా జరిగింది. నిన్న ఎపిసోడ్ చాలా బాగా అనిపించాను. ప్రభావతి 2.0 ఆ టాస్క్ చాలా చాలా బాగా ఫైర్ అనిపించింది అన్న. అంటే కూడి పందెం లాగా, ఒక ఎడ్ల పందెం లాగా ఒకరి మీద ఒకరు కొట్లాటాలు చాలా డిఫరెంట్ అనిపించింది. నిన్న జరిగిన ఒక టాస్క్ అన్న, అంటే విష్ణుప్రియ వర్సెస్ మన ప్రేరణ. అంటే ప్రేరణ టీం వాళ్ళు ఏం అంటే విష్ణుప్రియ టీం వాళ్ళకు దోష ఇయ్యొద్దని అనుకుంటారు అన్న. సో ప్రేరణ టీం విష్ణుప్రియ వచ్చి ఏమంటారు అంటే ప్రేరణకు బాగా ఆకలితుంది, ఒక దోష అంటే నేను ఇయ్య అంటారు అనమాట. అప్పుడు ఎంటర్ అవుతారు మనోడు. అమ్మో బ్రహ్మాండం మన వెంకటేశ్వర ఎంటర్ అవుతాడు చూడు. అంటే మీరు ఎంటర్ అవుతారు. ఇక వచ్చి అమ్మాయిలు కొట్టాడని బయటకు వస్తాడు. విష్ణుప్రియ ఏమైంది అంటే దోష కావాలంటే ఇచ్చి మన విష్ణుప్రియ ఇచ్చేసా అప్పుడే దోష ఇచ్చేస్తారా అన్నయ్య. అప్పుడు స్టార్ట్ అయితే గొడవ. విష్ణుప్రియ పోయి నాకు నువ్వు వేసిన పద్ధతి నచ్చలేదు అని గొడవ పడుతుంది. అప్పుడు వచ్చి చిచ్చు పెడతావు ఆడే వీడే నాగమణి చిచ్చు పెడతారు కావాలని పోయాడు. అంత కూడా అయితే ఆ విష్ణుప్రియ ప్రేరణ ఒకటాయి నాగమణి కాడ నివాళ గొడవ అని వాళ్ళు ఇస్తారు. ఇదే నా ఫస్ట్ బాగా అనిపిస్తుంది. ప్రభావతి 2.0 అన్న, అంటే కోటి ఎంటర్ అవుతుంది. అంటే ప్రభావతి లాస్ట్ బిగ్ బాస్ 5 వచ్చింది, బిగ్ బాస్ 7 వచ్చింది. అప్పుడు సన్నం ఉండే ఇప్పుడు తేడం లేదు. కానీ టాపిక్ వస్తాయన్న, ఫుడ్ కాపాడుకోవాలి. నిఖిల్ టీం వాళ్ళు కాపాడుకుంటాడు, ఇక్కడ వీళ్ళు కాపాడుకుంటారు. కానీ ఏంటంటే అనకుండా నిఖిల్ ఏం చేస్తా అంటే నాగమణి తోసిస్తారన్న. తోసిన వాడు కింద పడతాడు. తర్వాత మెడికల్ కొత్తాడు. అబ్బాయి నవ్వు ఏంటంటే చీప్ అన్నమాట. తన క్యాప్టెన్ కాబట్టి ఏంటంటే అరే నువ్వు కింద పడ్డవరా, అలసిపోయినవరా, నువ్వు రెస్ట్ తీసుకుంటావు అనమాట. అరే నన్ను ఎందుకు రెస్ట్ తీసుకుంటారు, నన్ను ఎందుకు తొక్కేది అనుకుంటున్నావు అని ఏడుస్తాడు. లోపలికి పోయి ఏడుస్తుంటే నా పైన పోయి అడుగుతారు ఎందుకు ఏడుస్తున్నావరా అంటే నువ్వు నన్ను దొక్కాలనుకుంటున్నావు, మరి ఏం చేస్తానంటే గేమ్ ఆడతా అంటే ఎందుకు గేమ్ ఆడాలనుకుంటున్నావు అంటే నీ గేమ్ ఆడితేనే నా పిల్లలు నా దగ్గరకు వస్తుంది, నీ కప్పు కొడితే నా పిల్లల నా దగ్గర. అరే గేమ్ ఆడుతున్నావు, గేమ్ ఆడు, ఎందుకు నువ్వు సెంటిమెంట్ వాడుతున్నా నాకు అర్థం కాదు. అరే కావాలని నేర్చుకున్న నా పిల్లలు ఇది అవసరం అన్న చెప్పే అవసరం లేదు. ఇది నన్న బిజినెస్. అది గేమ్ ఆడు, గేమ్ స్ట్రాటజీ వాడు, ఈ రకంగా ఆడాలి. కానీ అక్కడ అనిపించింది ఏంటంటే కావాలని బిగ్ బాస్ లో ఒక సింపతి గేమ్ చేయాలనుకుంటామట. అదే అతను ఏమంటుండే ఇండైరెక్ట్ గా నా వైఫ్ కప్పు కొడితేనే నేను ఇంట్లో రాణిస్తుంది అంటే అప్పుడు ఏమైతే అమ్మాయి మీద నెగిటివ్ అయిపోతామట. ప్రజలంతా అంటే అరే ఆమె ఎంత కమర్షియలా అన్న ఫీలింగ్ వస్తుందన్నమాట ప్రజలందరికీ. సో అట్లా చెప్పడం వల్ల నెగిటివ్ ఆడే నెగిటివ్ అవుతాడు. అంతే బిగ్ బాస్ వాడుకుంటాడు. పడుకొని ఏమంటాడు బిగ్ బాస్ నేను ఒకరు ఉంటా, ఒకరు నేను లేకపోతే మాత్రం బిగ్ బాస్ నా లైఫ్ లో చూడాను, ఒకళ్ళు చూస్తే లాస్ట్ విన్నర్ చూస్తా అంట. ఎందుకంత వరపడి నాకు అర్థం కాదు. దయచేసి అంతా ఉండద్దు, అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండదు అన్న ఫీలింగ్ వచ్చింది. ఈ పక్కన పెట్టేసి ఆయన మనం గేమ్ స్ట్రాటజీ మాట్లాడదాం. బిగ్ బాస్ ఎంటర్ అయ్యాడు. మా అనిల్ రావుపూడి వచ్చి భుజం చేసేసి నాగమణి కంట మరి నీ ఫేవరెట్ హీరో అంటే గల్లె వేసి నాకు నేను హీరో అంట. ఒక ఫేమస్ డైరెక్టర్, పెద్ద డైరెక్టర్ అవునా కదా. ఇదే డైరెక్టర్ వచ్చి నీకు చేతి మీద చేసేసి నీ ఫేవరెట్ హీరో అంటే నాకు నేనే హీరో అంట. ఎందుకంత ఓవరాక్టింగ్ చేస్తే నాకు అర్థం కాదు. అది పక్కన పెట్టేసి ఆయన వాళ్ళు నిఖిల్ పోయి సారీ చెప్తాడు, మన అతిథం సారీ చెప్తాడు. సారీ నేను తప్ప అనుకున్నాను సార్, నీకు నా లైఫ్ నుంచి తెలియదు, నేను 3 నెలలు ఇంట్లో దాచుకున్నా, తలుపులు వేసుకున్నా, మీద కూర్చున్నా, నీకు ఎందుకు అవన్నీ అందరి కష్టాలున్నాయి భయ, ప్రపంచ పథక కష్టాలున్నాయి. అదే పక్కన పెట్టేసి కావాలని సింపతికి ప్రతిరోజు సింపతి నాకు నా వైఫ్ విడిపోయింది. నేను ఒకటి అబ్జర్వ్ చేసిన ఆయన ఇన్స్టాగ్రామ్ నేను ఫాలో అయినా అన్న. తనకి 1.2 lakhs ఫాలోవర్స్ ఉన్నారు. ఆయన ఏమో వైఫ్ ఫాలో అవుతున్నాడు, ఆ వైఫ్ ఏమో ఈయన ఫాలో అవుతున్నాడు. లాస్ట్ సెప్టెంబర్ రోజు వీళ్ళ వీడియోలు ఉన్నాయి, డాన్స్ చేసిన వీడియోలు ఉన్నాయి. ఇప్పుడు ఏం చెప్తాడు బిగ్ బాస్ పోయి నా వైఫ్ నన్ను విడిపోయింది, ఆమెతో మంచిగా ఉంటే బాగుండు. ఎందుకు నువ్వు డ్రామాలు చేస్తున్నావు నాకు అర్థం కాదు. సిన్సియర్ ఎందుకు సింపుల్ ఏం చేయాలంటే ఒకసారి ఏమో డాడీ అనిపోయిన అంటారు, డాడీ ఏమో బతుకునే అంటాడు. ఆడ లాస్ట్ కూడా రైతు బిడ్డ అని వీడేమో పిల్లల బిడ్డ అని వీడు అంటాడు. ఎందుకు సింపతి ప్రజలు అలా దయచేసి ఆ అమ్మాయి విష్ణుప్రియ చాలా నేను అమ్మాయిలకు రిక్వెస్ట్ చేస్తున్నా, అమ్మాయిలతో ఛాలెంజ్ చేస్తున్నా. అమ్మాయిలకి ఒక అమ్మాయి ఇస్తే బిగ్ బాస్ కప్పోటి దగ్గర ఉంది. మీ అమ్మాయిలు అనుకుంటే మీరు అమ్మాయిని గెలిపించచ్చు. ప్రసాద్ బిగ్ బాస్ అబ్బాయిలు గెలుస్తున్నారు, ఒకసారి అమ్మాయిలు ఛాన్స్ ఇవ్వండి, అమ్మాయిని గెలిపండి నేను కోరుకుంటున్నాను. విష్ణుప్రియ అన్న పాపం సోని ఒక మాట్లాడాను, నీకు తల్లిదండ్రులు లేరు కాబట్టి అంటే వెరిగినావు, నీకు తన తల్లిదండ్రులు ఏంటన్నా. ఆ రోజు విష్ణుప్రియ ఒక గంట సేపు ఏడ్చుంటే విష్ణుప్రియ ఎక్కలేని సింపతి గెయిన్ అయ్యేది. ఆ రకంగా అయితే ఈసారి చెప్తున్నా నాగమణి కంటే కంప్లీట్ ఫెయిల్ అయ్యాడు. ఆయన స్టార్టింగ్ వచ్చేవాడు ఒక 4 రోజులు ఉంటే చాలు అన్నాడు, బిగ్ బాస్ సపోర్ట్ పోతారంట. ఈ దయచేసి ప్రజల సింపతితో ఓట్లు వేసి మూసపోకంటే ఇప్పుడు ఆ లాస్ట్ టైం బిగ్ బాస్ కప్పుడానికి నువ్వు డబ్బులు ఇయ్యరా బాబా అంటే నా సీఎం చేయని అంటుండు ఆ సింపతి. ఈ సింపతి మరి సీఎం చేయమంటాడు ఏమో కానీ అదే ప్రజల ఓటు వేద్దాం అనుకుంటున్నాం. ఈ వారం ఎలిమినేషన్ ఎవరు అనుకుంటారు సార్? ఎలిమినేషన్ లో 8 మంది ఉన్నారు అన్న, 5 మంది అమ్మాయిలు 3 అబ్బాయిలు ఉన్నారు. 5 మంది అమ్మాయిలలో యశ్మి కొద్దిగా టాప్ అంటే ఓటి పడట్లేదు పాపం తనకి. ఇంకోటి నాగమణి కట్ట 100% ప్రజలు పిచ్చోలు కాబట్టి వాళ్ళకి ఇట్లా ఓటేస్తారు సింపతి కాబట్టి. వాళ్ళ ప్రజలు ఎన్ని రోజు సింపతి పలుకుతారో నాకు అర్థం కాదు. సింపతి జెన్యున్ ఓట్లు అంటే ఓటేరు కానీ వానికి ఓట్లు వేస్తారు. పృథ్వీరాజు ఉన్నాడు, అభయ్ నవీన్ నేను చెప్తానా అన్న నాకు బాగా నచ్చినాడు. ఎందుకంటే తను ఉమ్మడి మెదక్ జిల్లా కాబట్టి సిద్దిపేట నుంచి మన ఓటు వేద్దాం అనుకున్నా కానీ లోపలికి పోయిన తర్వాత చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తాను. ఎందుకు ఓవర్ యాక్టింగ్ చేస్తే అర్థం కావట్లేదు. సెల్ఫ్ నామినేట్ చేసుకుంటా ఎవరన్నా పక్కన నామినేషన్ చేయాలి, పక్కన ఏం చేయాలి, నేను అలవాటు నచ్చలేదు, నాది నేనే నామినేట్ చేసుకుంటానంట.
ప్రజలు ఓటేస్తున్నారు బయట. నీకు అబ్బాయి నవీన్ నీకు చెప్తే అర్థమవుతుంది, నీకు ఓటేస్తున్నారు ప్రజలు బయట. మళ్ళీ చీప్ అయినా నువ్వు లీడర్ అయినా అన్నా, నువ్వు టీచర్ అయినా ఒకటి అంటే నువ్వు గ్యాంగ్ లీడర్ అయినప్పుడు ఏం చేయాలన్నా, నువ్వు లీడర్ నువ్వు నడిపియాలి, ఇతర గ్యాంగ్ నడిపియాలి. ఐఎమ్ డన్, నేను గేమ్ ఆడా అంటాడు. బిగ్ బాస్ అంత కోపం వస్తుందన్నా. బిగ్ బాస్ ఆడిపించేది గేమ్స్, నేను గేమ్ ఆడా అంటే నువ్వు ఖరాబ్ అవుతావు, నీ టీం ఖరాబ్ అయితే అవతల టీం కూడా ఖరాబ్ అవుతుంది. దయచేసి అబ్బాయి నవీన్ మంచి గేమ్ ఆడాలి, నీకు మంచి కామెడీ సెన్స్ ఉంది, గేమ్ ఆడుతున్నా నేను అనుకుంటున్నా. నితిన్ రాజ్ అన్న, అబ్బాయి నవీన్ అన్న, యష్మి అన్న, ఈ ముగ్గురు వరకు పోతాను. టాప్ 5 లో ఎవరు ఉండదు? టాప్ అవుతున్నా నిఖిల్ కి ఎటువంటి డోకలేదన్న. నిఖిల్ కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది, కానీ తనకున్న మైనస్ ఏదంటే ఈ మధ్యలో సోనియా చుట్టూ బాగా తిరుగుతుంది. సోనియా చుట్టూ ఎప్పుడైతే ఒక డైలాగ్ ఉంటుందన్న, అమ్మాయిల కోసం రాజ్యాలకు కూలిపోయినాయి ఒక డైలాగ్ ఉంది. దయచేసి నిఖిల్ కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది, దయచేసి నువ్వు ఆ అమ్మాయి చుట్టూ తిరగడం బంద్ చేయి. ఆ సోనియా కూడా ఏమాడతానా నీకు, అరే నిఖిల్ నువ్వు సిగరెట్ బంద్ చేయరా, నువ్వు ఏమాడి ఇస్తా ఏమి ఇస్తావు? సిగరెట్ బంద్ చేయి. ఫ్యామిలీ షో ఉన్నా లేకపోతే బిగ్ బాస్ షో నాకు అర్థం కాదు. అది కామెడీ వరకు ఉండాలని చాలా నెగిటివ్ అనిపిస్తుంది. దయచేసి నిఖిల్ మీరు మంచి గేమ్ ఆడు, అమ్మాయిని వదిలేసిన ఫీలింగ్ ఉంది. నిఖిల్ అయితే టాప్ 1 ఉంటాడు, విష్ణుప్రియ కూడా టాప్ 2 ఉంటుంది. అప్పుడు యూట్యూబర్ కూడా చాలా మంచి ఛాన్స్ ఉంది, తను కూడా ఛాన్స్ ఉంది, నైనికా ఛాన్స్ ఉంది, కిరాక్ ఛాన్స్ ఉంది. ఓకే బాయ్.